Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ అండ్ సబ్మర్జ్డ్ బాడీస్ పార్ట్ 4 అండి. ఈ పార్ట్ 4 లో నేను లెవెల్ 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో విచ్ ఈస్ కేమ్ ఇన్ ఈఎస్సి గేట్. సో మంచి కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పార్ట్ 3 వరకు మనకు ఏ లెవెల్ కి సరిపోతుంది, ప్రజెంట్ ఏపీపీఎస్సి రన్నింగ్ నోటిఫికేషన్ కి సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ థరో విత్ దట్ యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ. Question number 28. As the depth of immersion of a vertical plane surface increases, the location of center of pressure. So, ఈ క్వశ్చన్ చేయాలి అంటే మనకు బేసిక్స్ నుంచి నాలెడ్జ్ తెలిసి ఉండాలి. సో లెట్ us take this is our free surface. ఇది ఫ్రీ సర్ఫేస్ అండి. ఈ ఫ్రీ సర్ఫేస్ లో ఎక్కడో ఒక డెప్త్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ సిజి. ఓకే, సో దిస్ డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్ ఈజ్, లెట్ us టేక్ దిస్ యాజ్ y. అండ్ ఈ ఆబ్జెక్ట్ యొక్క టోటల్ హైట్ ఎంత తీసుకుందామండి, సమ్ క్యాపిటల్ హెచ్ తీసుకుందాం. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎంత అవుతుంది ఆబ్జెక్ట్ కి, h/2 ఫ్రమ్ ద టాప్. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ ఫ్రమ్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్టెన్స్ ఫ్రమ్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ called as h bar, right now. So here h bar is equal to y plus capital H by 2. Okay, so y plus capital H by 2. Again we required this h bar for calculation of h star. H star ante entandi center of pressure. Center of pressure ante enti distance from free liquid surface to center of pressure వర్టికల్లీ. రిమెంబర్, ఈ రెండు డెప్త్లు కూడా మనకు వర్టికల్ గా మెజర్ చేయాలి. ఓకే, ఇంక్లైన్ గా కానీ హారిజంటల్ కానీ మెజర్ చేయకూడదు, వర్టికల్ గా డెప్త్లు మెజర్ చేయాలి. సో హెచ్ స్టార్ ఇస్ ఈక్వల్ టు హెచ్ బార్ ప్లస్ ఐజీజీ సైన్ స్క్వేర్ థీటా బై ఏహెచ్ బార్. ఓకే, సో చూడండి హెచ్ స్టార్ అండ్ హెచ్ బార్ రిలేషన్ ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ చూడండి హెచ్ స్టార్ ఇస్ డిపెండ్ ఆన్ హెచ్ బార్. హెచ్ స్టార్ అనేది పక్కా హెచ్ బార్ పైన డిపెండ్ అయింది. బట్ వాట్ టైప్ ఆఫ్ రిలేషన్ ఏంటి? సో తను ఏమన్నాడు, డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్ పెరిగింది అంటున్నాడు. సో డెప్త్ ఆఫ్ ఇమ్మర్షన్ పెరిగింది అంటే y పెరిగినట్టు. సో y పెరిగింది అంటే హెచ్ బార్ పెరిగినట్టు. సో హెచ్ బార్ పెరిగిందండి, హెచ్ బార్ అనేది డెప్త్ కి వెళ్తుంది. హెచ్ బార్ పెరుగుతోంది అంటే హెచ్ బార్ డెప్త్ ఫాల్స్ డౌన్, ఇంకా కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ హెచ్ బార్ పెరుగుతుంది. ఇక్కడ కూడా ఒక హెచ్ బార్ ఉంది చూడండి, హెచ్ బార్ పెరుగుతుంది అంటే ఈ ఆర్డినేట్ తగ్గిపోతుంది, ఈ టోటల్ ఆర్డినేట్ తగ్గిపోతుంది. సో మనం నిన్న నేర్చుకున్నాం ఏంటి, హెచ్ స్టార్ మైనస్ హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐజీజీ బై ఏహెచ్ బార్, రైట్ నో. So IgG into sin square theta by AH bar. So the distance between H star and H bar is IgG sin square theta by AH bar. So మనకి H bar పెరగడం వల్ల, H bar యొక్క డిస్టెన్స్ ఫ్రీ లిక్విడ్ సర్ఫేస్ నుంచి పెరగడం వల్ల ఈ టోటల్ ప్రోడక్ట్ అనేది తగ్గిపోతుంది. సో ఈ టోటల్ ప్రోడక్ట్ తగ్గిపోవడం వల్ల ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇట్ మీన్స్ దట్ H star falls closer to, అంటే చాలా దగ్గరికి వస్తుందని, falls closer to H bar అంటే CP falls closer to CG. Okay, this is your answer. So now check the options. Option A, falls closer to the center of gravity, moves away from center of gravity, ultimately coincides with the center of gravity, falls much below the center of gravity. So see here, so falls closer is correct option, moves away from center of gravity wrong, దగ్గరకు వస్తుంది, దూరం వెళ్ళదు. అల్టిమేట్లీ కోయిన్సైడ్స్, ఇది రాంగ్ అండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎక్స్ట్రీమ్ డెప్త్ వచ్చినా కూడా కోయిన్సైడ్ అవ్వవు. నెక్స్ట్ ఫాల్స్ మచ్ బిలో ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఇది ఆప్షన్ బి ని ఇండికేట్ చేస్తుంది. సో బి ఆప్షన్ రాంగ్ కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆన్సర్ విల్ బి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. A sector gate, this question was asked in gate 16 set number 1 అంటే మార్నింగ్ సెషన్ లో అడిగిన క్వశ్చన్. A sector gate is provided on a spillway as shown in figure. Assuming G is equal to 10 meter per second square, the resultant force per meter length. So sector అనేది ఒక సెక్టార్ షేప్ లో ఉండే గేట్ అనేది ఇక్కడ ఉంది. ఈ సెక్టార్ షేప్ గేట్ అనేది కర్వ్డ్ బాడీకి ఎగ్జాంపుల్.
సో మనకి ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ కావాలి. సో కర్వ్డ్ బాడీ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎఫ్వి స్క్వేర్ ప్లస్ ఎఫ్హెచ్ స్క్వేర్. రైట్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ ద ఎఫ్వి. వర్టికల్ కాంపోనెంట్ అంటే ఏంటి? వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ ఓవర్ ద కర్వ్డ్ సర్ఫేస్. చూడండి ఇది కర్వ్డ్ సర్ఫేస్ కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్ పైన ఉండే వెయిట్ చూద్దాం. అంటే ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో మీరు ఎంత వెయిట్ అయితే వాటర్ ని స్టోర్ చేయగలరో ఆ వెయిట్ కావాలి. సో వాల్యూమ్ ఆఫ్ ద కర్వ్డ్ సర్ఫేస్ కావాలి. నౌ యూ రిక్వైర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా చూద్దాం, దెన్ మల్టిప్లై విత్ 1, దెన్ ఇట్ విల్ గివ్ వాల్యూమ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే let us take this is OABD sector area OABD minus triangular area AOAB. రైట్, ఇక్కడ ట్రయాంగులర్ ఏరియా చూడండి, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఇది ఎంత అండి 30. ఇది 30 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో 30 ప్లస్ 30 ఎంత అండి? 60 డిగ్రీస్. రైట్ నో, సో 30 ప్లస్ 30 60 డిగ్రీస్. ఇది 60 డిగ్రీస్ అయింది అంటే బై డిఫాల్ట్ గా ఇది 60 డిగ్రీస్, ఇది 60 డిగ్రీస్. సో వన్ సైడ్ ఈస్ 5 మీటర్ అన్నప్పుడు ఈ టోటల్ లెంత్ 5 మీటర్, ఈ టోటల్ లెంత్ కూడా 5 మీటర్. అంటే అదొక ఐసోలేస్ ట్రయాంగిల్ ని ఇండికేట్ చేస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి ఏరియా, సెక్టార్ ఏరియా మనకు తెలుసు, విచ్ ఈస్ θ బై 360 ఇంటూ πr స్క్వేర్ మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో టీటా ఎంత చూడండి, ఈ సెక్టార్ యొక్క టీటా 60 డిగ్రీస్ కదా, 60 బై 360 ఇంటూ πr స్క్వేర్, ఆర్ రేడియస్ ఎంత 5 స్క్వేర్ రైట్, మైనస్ హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి 5 మీటర్. హైట్ కావాలి ఇప్పుడు మీకు, ఇదిగోండి ఈ పర్టికులర్ హైట్ కావాలి, ఇది 5 మీటర్. ఓకే, ఈ హైట్ కావాలి. సో మీకు 30 డిగ్రీస్ ఉంది. సో ఇది 5 మీటర్ అన్నప్పుడు ఇది 2.5 మీటర్ ఉంటుంది కదా, రైట్. సో 2.5 మీటర్ అండ్ ఇది 5 మీటర్. సో కాంట్ యూ ఫైండ్ దిస్? సో మీరు ఏం చేస్తారు, cos 30 తీసుకోండి, cos 30 తీసుకొని ఈ హైట్ ఫైండ్ అవుట్ చేయండి. హైట్ బై hypotenuse is 5 meter, right now. So cos 30 into 5 meter, which is 4.33. ఎంత వచ్చిందండి? 4.33 వచ్చింది. సో ఓవరాల్ గా ఏరియా ఫైండ్ అవుట్ చేస్తున్నాను. 1/6 ఇంటూ 5 ఇంటూ 5 స్క్వేర్ మైనస్ 0.5 ఇంటూ 5 ఇంటూ 4.33. సో చేస్తే 2.264 మీటర్ స్క్వేర్ వచ్చింది. నాకు కావాల్సింది ఏంటి? వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 2.264 మీటర్ స్క్వేర్ ఇంటూ 1 meter, so which is 2.264 meter cube. Next come to the vertical case. Vertical is equal to gamma into v. So this is 10,000. So answer ఎందులో అడిగాడు? కిలో న్యూటన్ పర్ మీటర్ లో అడిగాడు కదా. let it be 10 కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ 2.265. ఓకే, 265 తీసుకోండి, రౌండ్ ఫిగర్ 265 తీసుకోండి. ఓకే, సో ఎంత వస్తుంది? 22.65 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్హెచ్ చూడండి. ఎఫ్హెచ్ ఎలా వస్తుంది? గామా ఏ ప్రొజెక్టెడ్ ఇంటూ హెచ్ బార్. సో ప్రొజెక్టెడ్ ఏరియా ఏమవుతుంది? సెక్టార్ యొక్క ప్రొజెక్టెడ్ ఏరియా దిస్ ఇస్ 5 మీటర్ అండ్ మన ఐసైడ్ డైరెక్షన్ లో యూనిట్ లెంత్ అన్నాడు కదా, అలా తీసుకుందాం. సో 10 ఇంటూ ఏరియా ఆఫ్ ద ప్రొజెక్టెడ్ ఏరియా తీసుకుంటే మీకు ఎంత వస్తుంది? 5 ఇంటూ 1 ఇంటూ 2.5. సో 10 ఇంటూ 5 ఇంటూ 2.5 విచ్ ఈస్ 125 కిలో న్యూటన్ పర్ మీటర్. ఓకేనా, పర్ మీటర్. నెక్స్ట్ రిజల్టెంట్ కావాలి. రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు FV square plus FH square, which is equal to 22.65 whole square plus 125 whole square. 125 whole square plus 22.65 whole square, which is equal to 127.03 kilonewton per meter. So your answer will be 127.03 kilonewton per
మీటర్. సో ఇది మీరు చేసే విధానం. ఇక్కడ చూడండి, నేను ఎఫ్వి ఫైండ్ అవుట్ చేశాను, ఎఫ్హెచ్ ఫైండ్ అవుట్ చేశాను, రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేశాను. సో 3 కాన్సెప్ట్స్ ఇన్వాల్వ్. సో ఇందులో మీరు చాలా కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్వశ్చన్ నెంబర్ 30. The force F required at equilibrium on the semi-cylindrical gate as shown in semi-cylindrical అన్నాడు. ఓకేనా? Semi-cylindrical. So it means that circular shape. Circular shape. Okay. So cylindrical. చూడండి, మనము పార్ట్ 3లో డిస్కస్ చేసాము. హారిజాంటల్ ఫోర్స్ అనేది ఇలా పనిచేస్తుంది, వర్టికల్ ఫోర్స్ అనేది ఇలా పనిచేస్తుంది. అందుకే వాటర్ కనుక మీరు ఏదైనా బాల్ టైప్ దానిపైన అప్లై చేసినప్పుడు అది దొరుకుతూ పోతుంటుంది. ఎందుకంటే రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఆ బాల్ అనేది ఇలా దొరుకుతూ పోతుంది. సో సిమిలర్లీ ఇక్కడ కూడా మీరు ఈ గేట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ చూస్తే ఇక్కడ అడిషనల్ గా ఎఫ్ అనే ఒక అడిషనల్ ఫోర్స్ వేసాడు. యాక్చువల్లీ ఈ ఎఫ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే, దిస్ హింజ్, ఈ హింజ్ అనేది ఏం చేస్తుంది, మూమెంట్ ని రెసిస్ట్ చేయదు. సో మూమెంట్ అబౌట్ హింజ్ ఇస్ 0. దిస్ వి నో ఫ్రమ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. హింజ్ అనేది ఏం చేస్తుంది, చూడండి ఇది కూడా హింజే కదా, ఎలాంటి మూమెంట్ ని రెసిస్ట్ చేయదు. ఓకే, సో అబౌట్ హింజ్ మూమెంట్ 0 కాబట్టి when you apply the force of F, then this gate will lift. ఈ గేట్ అనేది లిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ట్రూలీ స్పీకింగ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఈక్విలిబ్రియం లో ఉంది అంటే గేట్ లో ఎలాంటి మూమెంట్ లేదు. గేట్ లో ఎలాంటి మూమెంట్ లేదు అంటే అడిషనల్ ఫోర్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వర్క్ ఇన్ మిషనరీ పార్ట్ మీకు తెలుస్తుంది, అడిషనల్ ఫోర్స్ యాడ్ చేస్తేనే ఆ గేట్ అనేది లిఫ్ట్ అవుతుంది. బట్ విల్ సీ, మనం చూద్దాం న్యూమరికల్ గా అది ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్క్యులర్ సెమీ సర్క్యులర్ పైన ఉన్న హారిజాంటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ρg h bar ఇంటూ ఏరియా ఆఫ్ ద వర్టికల్ ప్రొజెక్షన్ కదా. ఎస్, సో రో వాల్యూ ఎంత అండి? సో లెట్ us take it as 1000 ఇంటూ 10 ఇంటూ h bar. చూడండి, h bar ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. h bar is equal to 1 మీటర్. ఎందుకంటే ఆ సిలిండ్రికల్ ప్రొజెక్షన్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది 1 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఏరియా ఆఫ్ ద ప్రొజెక్షన్ ఇస్ దిస్, ఎంత? 1. ఫస్ట్ వన్ ఇస్ దిస్ 2 మీటర్ ఇంటూ అడిషనల్ డైరెక్షన్ 1 మీటర్. సో దిస్ ఇస్ అవర్ FH. అండ్ రిమెంబర్, హారిజాంటల్ కాంపోనెంట్ ఆల్వేస్ యాక్ట్స్ ఎట్ సెంటర్ ఆఫ్ ప్రెషర్. ఎక్కడ ఉంటుందంట? సెంటర్ ఆఫ్ ప్రెషర్ దగ్గర ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంటుందో ఒకసారి చూద్దాం. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుందండి? CO. సెంటర్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎక్కడ ఉంటుంది? బేసిక్ గా 1 is 2h/3. అవునా? సో 2h/3 అంటే 2 ఇంటూ, సో వెయిట్, సో ఈ ట్రయాంగిల్ కి సెంటర్ ఆఫ్ వేరియేషన్ సెంటర్ ఆఫ్ థింగ్ ఎక్కడ ఉంటుంది? h/3 కదా. సో ఇక్కడ నుంచి చూస్తే మీరు 2r/3. సో 1/3 రైట్ నో. సో నెక్స్ట్ 1/3 ఫ్రమ్ ద బాటమ్. టాప్ నుంచి అయితే 2 times of 2r/3 అవుతుంది. ఓకే, ఎస్, సో 2r/3. నెక్స్ట్ అండి, డిస్టెన్స్ బిట్వీన్ హింజ్ అండ్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ చూడండి. హింజ్ ఎక్కడ ఉందండి? 1 మీటర్ ఫ్రమ్ బాటమ్. హింజ్ ఎక్కడ ఉంది? 1 మీటర్ ఫ్రమ్ బాటమ్ మైనస్ సెంటర్ ఆఫ్ ప్రెషర్ ఎక్కడ ఉంది? 2r/3 ఫ్రమ్ బాటమ్. r వాల్యూ ఎంత? 1. సో విచ్ ఇస్ 1/3 of meter. Okay, yes, this is regarding your FH calculation. Next come to the FV calculation. gamma v చేయాలి. గామా వచ్చేసి 10 kN/m³ ఇంటూ వాల్యూమ్. ఇది సెమీ సిలిండ్రికల్ కదా, సెమీ అంటే హాఫ్ ఆఫ్ దట్. సో π/4 ఇంటూ π/4 d². d ఎంత అండి? 2 మీటర్ కదా, రైట్. సో అగైన్ FV ఎక్కడ యాక్ట్ అవుతుంది? FV యాక్ట్ ఎట్ CG. ఎక్కడ యాక్ట్ అవుతుంది? CG లో యాక్ట్ అవుతుంది. చూడండి, FH ఎక్కడ యాక్ట్ అవుతుంది?
సెంటర్ ఆఫ్ ప్రెషర్ దగ్గర యాక్ట్ అవుతుంది. అదే విధంగా ఎఫ్వి ఎక్కడ యాక్ట్ అవుతుంది అంటే సిజి దగ్గర యాక్ట్ అవుతుంది, సిజి. ఓకే, సో ఈ డిస్టెన్స్ కావాలి ఇప్పుడు నాకు. మీకు తెలుసు సెమీ సర్కిల్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ 4r/3π దగ్గర ఉంటుంది. సో ఎఫ్వి వాల్యూ 4r/3π ఫ్రమ్ హింజ్ నుంచి 4r/3π దగ్గర యాక్ట్ అవుతుంది, రైట్? సో ఇఫ్ యూ వాచ్ దిస్, I will erase. మీరు కనుక ఈ ప్రాబ్లం ని చూస్తే ఎఫ్వి ఈజ్ ఈక్వల్ టు 10 into π/8 d square 2 square, and next FV acts at 4r/3π from hinge నుంచి 4r/3π దగ్గర యాక్ట్ అవుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ hinge and FV is 4r/3π, which is 4/3π, right? సో ఇప్పుడు చూడండి, మూమెంట్ అబౌట్ హింజ్ తీసుకోండి. మూమెంట్ అబౌట్ హింజ్ తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ యూ కన్సిడర్ ద మూమెంట్ అబౌట్ హింజ్, సో ఎలాంటి ఫోర్సెస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ FH ఫోర్స్ ఉంది, ఆ తర్వాత FV ఫోర్స్ ఉంది. అదే విధంగా ఇంకొక ఫోర్స్ కూడా ఉంది, ఆ ఫోర్స్ ఏంటండి? F. సో F అండ్ FV అనేవి ఈ డైరెక్షన్ లో పనిచేస్తున్నాయి హింజ్ కి, అండ్ FH అనేది ఈ డైరెక్షన్ లో పనిచేస్తుంది హింజ్ కి. సో ఈ రెండు కూడా ఆపోజిట్ కాబట్టి FH ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ is equal to FV into perpendicular distance plus F into perpendicular distance చేయాలి. FH ఎంత వచ్చింది? సమ్ క్వాంటిటీ వచ్చింది. అది ఎంత అండి? 1000 into 10 into 2, రైట్? సో ఇది 10 కిలోన్యూటన్ అనుకుందాము, 10 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అనుకుందాము. సో 10 into 2 which is 20 into perpendicular distance is 1/3. yes. FV ఎంత వచ్చిందండి? సో 10 into π/8 into 2 square into perpendicular distance ఎంత? 4/3π. చూడండి, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ 4, ఇక్కడ 2 వెళ్ళిపోయింది, ఇక్కడ 2 వెళ్ళిపోయింది, అండ్ ఇక్కడ పైకి వెళ్ళిపోయింది. సో ఇది 20/3 అయింది కదా, ఇది కూడా 20/3 అయిందండి. 20/3 into 20/3, ఇది కూడా 20/3 అయింది. ప్లస్ F ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. F కి హింజ్ కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత? 1 మీటర్. కాబట్టి 1 మీటర్ చేస్తే ఈ రెండు కూడా ఈక్వల్ అయిపోయాయి. సో F షుడ్ బి 0. సో మనం నేర్చుకున్నాం ఆల్రెడీ ఏంటంటే, ఆ సిలిండ్రికల్ గేట్ అనేది ఈక్విలిబ్రియం లో ఉండాలి అంటే F హారిజాంటల్ షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు FV, then only it should be equilibrium. If you are applying F force అడిషనల్ గా మీరు F ఫోర్స్ అప్లై చేస్తున్నారంటే ఆ గేట్ అనేది లిఫ్ట్ చేయడానికి రెడీగా ఉందని దాని మీనింగ్. సో ఈ క్వశ్చన్ మీరు న్యూమరికల్ చేయకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఎలా అంటే, ఈక్విలిబ్రియం లో ఉండాలంటే మూమెంట్ ఉండద్దు అంటే FH FV ఈక్వల్ గా ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. This question was gate 14 set number 1. This is one of my question. నేను చూసిన పేపర్ లో ఇది కూడా ఒక క్వశ్చన్ అండి. సో ఇందులో చూడండి, 3 rigid buckets shown in the figure 1, 2, 3 are of identical heights and base areas. Further, assume that each of these buckets have negligible mass and full of water. Buckets కి ఎలాంటి మాస్ లేదు, బట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. హైట్ అండ్ బేస్ విడ్త్ ఉంది కదా, అవి ఈక్వల్. సో ద వెయిట్స్ ఆఫ్ వాటర్ these buckets are denoted as W1, W2, W3 respectively, and also the force of water on the base of the bucket denoted as F1, F2, F3 respectively. The option giving accurate description of the system of physics is. So చూడండి, ఇది 1, ఇది 2, ఇది 3. ఇందులో బేసులు సేమ్ అండి, రైట్? బేసులు సేమ్ అయినప్పటికీ ఈ సెకండ్ అనేది ఎక్కువ వాల్యూమ్ ని కలిగి ఉంది.
ఎక్కువ వాల్యూమ్ ని కలిగి ఉంది, ఇట్ మీన్స్ దట్ వెయిట్ మోర్ ఫాలోడ్ బై నెక్స్ట్ చూడండి ఫస్ట్ అనేది ఎలాంటి ట్యాపరింగ్ లేదు, బట్ వాల్యూమ్ అనేది 2 కన్నా తక్కువ కలిగి ఉంది కాబట్టి వెయిట్ అనేది మోడరేట్ గా ఉంది. నెక్స్ట్ కమ్ టు ద కేస్ ఆఫ్ 3, ఇదేమైంది కన్వర్జ్ అయింది, టాప్ వెళ్ళేసరికి దగ్గరకు వస్తుంది, అంటే ఏమవుతుంది వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది వెయిట్ అనేది తగ్గిపోతుంది. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే వెయిట్స్ స్టోర్డ్ ఇన్ బకెట్స్ ఈజ్ W2 గ్రేటర్ దాన్ W1 గ్రేటర్ దాన్ W3. సో ఇందులో ఆప్షన్ బి కరెక్టే, ఆప్షన్ డి కరెక్టే, బట్ ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది ఒక్కసారి చూద్దాం. నెక్స్ట్ కంపేర్ ద ఫోర్సెస్. ఏం ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి? హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. హైడ్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు గామా ఏ హెచ్ బార్ కదా. సో గామా ఏరియా హెచ్ బార్. సో F ఈజ్ ప్రపోర్షనల్ టు హెచ్ బార్. F is proportional to h bar. So h bar అంటే ఏంటండి? సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రమ్ సర్ఫేస్. సో మీరు h bar తో పోలిస్తే ఐ మీన్ అన్ని హైట్లు పోలిస్తే అన్ని హైట్స్ కి సంబంధించిన వాల్యూస్ ఐడెంటికల్ తో ఇచ్చాడు అంటే h bar కూడా కోయిన్సైడ్ అవుతుంది. సో h bar కోయిన్సైడ్ అవుతుంది అంటే ఆబ్వియస్ గా F1 is equal to F2 is equal to F3 అవుతుంది, రైట్. సో ఆప్షన్ బి లో చూడండి సమ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్డర్ ఇచ్చాడు. సో రాంగ్ ఆప్షన్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఫర్ 2 మార్క్స్ ఇన్ గేట్. ఇంతకు ముందు క్వశ్చన్ ఉంది చూడండి, ఈ క్వశ్చన్ అనేది 1 మార్క్ అడిగాడు. దాని సెన్స్ ఏంటంటే ఈక్విలిబ్రియం దగ్గర దీనికి 1 మార్క్ అడగడానికి కారణం ఏంటంటే ఈక్విలిబ్రియం దగ్గర నీకు మూమెంట్ రావద్దు అంటే ఎఫ్బి అండ్ ఎఫ్హెచ్ అనేది డెఫినెట్ గా ఈక్వల్ గా ఉండాలి, రెండింటి మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉండకూడదు, 0 ఉండాలని. మీరు అడిషనల్ ఫోర్స్ వేస్తే గేట్ లిఫ్ట్ అవ్వాలని మీకు తెలియాలని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. దిస్ క్వశ్చన్ వాజ్ ఫ్రమ్ ఫ్లూయిడ్ స్టాటిక్స్. నేను అప్పుడు చూడలేదు ఈ క్వశ్చన్, అందుకే మళ్ళీ చెప్తున్నాను. 2 pipelines, one carrying oil and other carrying water. Okay, so one carrying oil and other carrying water as shown in figure. By what amount of pressure in the water pipe should increase the mercury levels in the both limbs of the manometer pipe should become equal. So ఇప్పుడు గనక మీరు ఈ క్వశ్చన్ ని చూస్తే క్వశ్చన్ చూడగానే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే మెర్క్యూరీ అనేది ఎటు డిఫ్లెక్ట్ అయింది? మోస్ట్లీ వాటర్ కి డిఫ్లెక్ట్ అయింది. అంటే ప్రెషర్ ఇన్ ఆయిల్ గ్రేటర్ దాన్ ప్రెషర్ ఇన్ వాటర్. అదే వాటర్ కి కనుక ప్రెషర్ ఎక్కువగా ఉంటుంటే మెర్క్యూరీ అనేది ఆయిల్ సైడ్ ఎక్కువ డిఫ్లెక్ట్ అయ్యేది. ఇప్పుడు రైట్ సైడ్ ఎక్కువగా ఉంది కదా, ఎంత ఎక్కువగా ఉంది? 20 సెంటీమీటర్ ఎక్కువగా ఉంది. ఎందుకు వచ్చింది 20 సెంటీమీటర్? బికాస్ దిస్ ఆయిల్ ఈస్ పుషింగ్ విత్ ప్రెషర్ టువర్డ్స్ ద వాటర్. ఆయిల్ కి ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళని నెట్టేస్తున్నారు. వాటర్ కూడా నెట్టేస్తుంది, బట్ ఆయిల్ యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల వాటర్ వైపు 20 సెంటీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అనేది డిఫ్లెక్ట్ అయింది. తన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈ మెర్క్యూరీని ఈక్వల్ చేయాల్సి వస్తే ఎంత ప్రెషర్ అప్లై చేయాలి, ఎందులో అప్లై చేయాలి? యాక్చువల్లీ స్పీకింగ్ మీరు ఈ మెర్క్యూరీని టువర్డ్స్ ఆయిల్ అప్లై చేయాలంటే వాటర్ మీద ప్రెషర్ అప్లై చేయాలి, అది ఎంత క్వాంటిటీ అప్లై చేయాలి అని అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ డేటమ్ తీసుకోండి. దిస్ ఈజ్ అవర్ ఓల్డ్ డేటమ్. సో ఓల్డ్ డేటమ్ కి ప్రెషర్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. పి ఆయిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పి ఆయిల్ కిందికి వెళ్తున్నారు కదా, పి ఆయిల్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు క్యాలిక్యులేషన్, ఇక్కడ కిందికి వెళ్తున్నారు, విచ్ ఈజ్ 9.81 ఇంటూ 1000 కాదు, ఆయిల్ యొక్క మాస్ డెన్సిటీ ఎంత? 900 ఇంటూ గామా అయిపోయింది, హెచ్ కావాలి. హెచ్ ఎంత అండి? 3 మీటర్. అండ్ ఇక్కడ వరకు వచ్చేసారు. సో ఇక్కడ ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఫాలోడ్ బై మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నారు అంటే పైకి వెళ్తున్నారు అంటే ఏంటి? మైనస్ సింబల్ రావాలి. సో విచ్ ఈజ్ 0.2 ఇంటూ 13.6 ఇంటూ 9.9810 ఇంటూ అయిపోయింది క్యాలిక్యులేషన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పి వాటర్ ఉంది కదండి, మైనస్ పి వాటర్. సో పి ఆయిల్ మైనస్ పి వాటర్ చేస్తే ఎంత వస్తుందో ఒక్కసారి చూద్దాం. 9.81 ఇంటూ 900 ఇంటూ 3 మైనస్ 0.2 ఇంటూ 13.6 ఇంటూ 9810, which is what?
0.2. ఓకే వి ఫర్గాట్ టు టేక్ దిస్ వాటర్ వెయిట్ తీసుకోవడం మర్చిపోయాం, సారీ. ఈ వాటర్ కూడా తీసుకోవాలి కదండి. ఎంత అండి? 9810 ఇంటూ 1.5, ఇది కూడా మైనస్. సో 9810 ఇంటూ 1.5 విచ్ ఈస్ 14.92 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది మీ ఓల్డ్ డేటంకి సంబంధించిన ప్రెషర్ డిఫరెన్స్. నౌ యూ హ్యావ్ టు డిఫ్లెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని డిఫ్లెక్ట్ చేయాలి. ఎలా డిఫ్లెక్ట్ చేయాలి? మెర్క్యూరీ లెవెల్స్ అనేవి ఈక్వల్ గా ఉండేలాగా డిఫ్లెక్ట్ చేయాలి. మోరల్లెస్ సేమ్ అనుకోండి, ఇలా డిఫ్లెక్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ నౌ P oil, this is P dash of water. ఎలా చేస్తారు అంటే చూడండి, ఇటు 20 సెంటీమీటర్లు ఉంది. ఇది ఈక్వల్ కావాలి అంటే ఏం కావాలి? ఇలా రావాలి. సో ఇటు 10 సెంటీమీటర్లు డౌన్ అవ్వాలి, ఇటు 10 సెంటీమీటర్లు రైజ్ అవ్వాలి కదా. సో ఇప్పుడు 10 సెంటీమీటర్లు డౌన్ అయిన తర్వాత ఇటు డౌన్ అయిన తర్వాత వాటర్ యొక్క హైట్ ఎంత ఉంటుంది? ఇంతకు ముందు 1.5 ఉంది, ఇప్పుడు 0.1 మీటర్ డౌన్ అయింది, అంటే 10 సెంటీమీటర్ డౌన్ అయింది. దెన్ ఇట్ విల్ బి 1.6 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇటు 10 సెంటీమీటర్ రైజ్ అయింది. ఇంతకు ముందు ఆయిల్ కాలం అనేది 3 మీటర్ ఉండే, 10 సెంటీమీటర్ రైజ్ అవడం వల్ల 3 మీటర్ నుంచి 10 సెంటీమీటర్ తీసేయండి. సో తీసేస్తే మీకు ఎంత వస్తుంది? 2.9 మీటర్ వస్తుంది. నౌ యూ క్యాలిక్యులేట్ P oil మైనస్, చూడండి ఇక్కడ స్టార్ట్ చేశాను, మైనస్ 9.81 ఇంటూ 900 ఇంటూ 2.9 మైనస్, ఇదిగోండి ఇక్కడ వరకు వచ్చేసాను. నో నీడ్ ఆఫ్ క్యాలిక్యులేషన్ టిల్ హియర్. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేయండి. ఎంతండి? 9810 ఇంటూ 1.6 మీటర్, 1.6 మీటర్ మైనస్ P dash of water is equal to 0. సో ఇది చేస్తే ఎంత వస్తుంది అంటే 9.81 ఇంటూ 900 ఇంటూ 2.9 మైనస్ ఆఫ్ 9810 ఇంటూ 1.6. సో విచ్ ఈజ్ 9.908 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. P oil మైనస్ P dash of water. సో మీరు ప్రెషర్ ఎంత ఇంక్రీజ్ చేయాలి అంటే ఇనిషియల్ ప్రెషర్ ఎంత? ఇనిషియల్ ప్రెషర్ ఈస్ సమ్ 14.92 అండ్ షుడ్ ఇంక్రీజ్ ద ప్రెషర్ ఇన్ వాటర్ బై హౌ మచ్? 9.908 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో 14.92 ప్లస్ 9.908 which is 24.83 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అంటే వాటర్ లో ప్రెషర్ అనేది 24.83 కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కి ఇంక్రీజ్ చేస్తే ఫ్రమ్ 14.9 టు 14.92 ఉంది ప్రజెంట్. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 14.92 ఉంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది 24.83 కి రేస్ చేస్తే ఆటోమేటిక్ గా మనకు ఈ రెండు లెవెల్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి అని చెప్తున్నాడు. సో ఆన్సర్ ఇస్ 24.83. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద 11 questions in part 4 we discussed. If you like the content, give some like. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీరు ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎనీహౌ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.